సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాం. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. టెలిగ్రామ్లో ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700145 ఓకే 6759. ఈ ఒక్క నెంబరే మాది, 7001456759 నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయదు. నేను ముందే చెప్తున్నా, స్కామ్స్ చాలా ఎక్కువ. అండ్ మీరు ఎవరో A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రెసెంట్ A to Z కోర్సు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్ నడుస్తుందండి. 11,000 రూపీస్ ఆఫ్ ఉంది. 11,000 రూపీస్ ఆఫర్. సో మీకు కోర్స్ చాలా తక్కువగా వస్తుంది. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్. మళ్ళీ మీకు న్యూ ఇయర్ తర్వాత 2025లో కోర్స్ అప్డేట్ అవుతుంది కాబట్టి సో ఫీజు అనేది పెరిగిపోద్ది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీడియో కూడా ఇంత లేట్గా అప్లోడ్ చేయడానికి కారణం FIDA డేటా కోసం వెయిటింగ్. నేను ఇది 7/7/20 అయితే ఆ టైంకి వస్తుంది. ఈరోజు చూస్తే 16th డిసెంబర్ ఈరోజు మార్కెట్ది. సో 16th డిసెంబర్ డేటా చూడండి. ఫ్యూచర్లో కూడా ఏమైంది, కొద్దిగా నెగిటివ్. 9 CR దగ్గర 911 CR. క్యాష్ మార్కెట్లో కూడా 2.7 CR FIs సెల్ చేశారు, DIs కూడా సెల్ చేశారు. ఓకే, అది ఇంట్రెస్టింగ్. ఇక్కడ అంటే కొద్దిగా సెల్లింగ్ జరిగింది, నాట్ మేజర్, అంటే అయ్యో పడిపోద్ది అన్నంత పెద్ద సెల్లింగ్ కాదు. ఓకే, సో ఓకే, నార్మల్ సెల్లింగ్ జరిగింది, చిన్నది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ నేను చెప్పాను, ఇది వర్స్ట్ జోన్. ఓకే, ఈ బ్రేక్ అయ్యింది, మళ్ళీ మార్కెట్ వచ్చింది, జోన్లో పెట్టారు. మీరు డేటా ప్రకారం చూస్తే ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో కొద్దిగా వాల్టిలిటీ క్రియేట్ చేశారు. ఇక్కడ సెల్ చేయడం వల్ల లిక్విడిటీ రావట్లేదు. బ్రేక్ అయింది, అందరు సెల్ సైడ్ దూరారు, మళ్ళీ టాప్ పైకి తీసుకొచ్చి ఇందులో తోసేశారు. మళ్ళీ మార్కెట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ రేంజ్లో ఉంటుంది, ఇదే రేంజ్లో ఉంటుంది. మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలి అంటే ఫస్ట్ నుంచి చెప్తుంది, అప్ సైడ్ ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. ఓకే, డౌన్ సైడ్ ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి, అంతే. దాని తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ చేద్దాం. సో ప్రజెంట్ ఇదే రేంజ్ అప్ సైడ్. డౌన్ సైడ్ ఒకవేళ మీరు అది బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది అవుద్ది. ఓకే, ఈ లెవెల్ అవుద్ది. దిస్ ఈస్ కాల్డ్ ఇమ్మీడియట్ సపోర్ట్. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా డీప్గా పడితే అప్పుడు మనం బాగా పెద్దది ప్లాన్ చేద్దాం. ఇక్కడ వరకు పైన ఉన్న రెసిస్టెన్స్లో 1 డే టైం ఫ్రేమ్ మీరు చూస్తే ఒకవేళ పైకి కానీ మార్కెట్ వెళ్ళిందంటే ఇప్పుడున్న ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇదే, టాప్లో మార్కెట్కి టాప్లో ఉన్న రెసిస్టెన్స్ ఇదే అనమాట. ఓకే, సో ఈ మధ్యలో ఏదైనా ఉంది అంటే చిన్నది ఇది ఒకటి ఉంది, చాలా చిన్నది, ఇది ఒక జోన్ ఉంది, ఇది ఒకటి చాలా చిన్నది, ఇది ఒక జోన్ ఉంది, ఇది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఇప్పుడు మీకు క్లారిటీగా కనబడుతుంది, చూడండి. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నాను. ఈ జోన్ ఇంపార్టెంట్. పైన ఇక్కడ చూసారా, మల్టిపుల్ టైమ్స్ వాల్టిలిటీ అయింది, హెవీ వాల్టైల్ అయింది ఇక్కడ మార్కెట్, ఇక్కడ ఈ జోన్లో. ఓకే, ఇక్కడ మంచి హెవీ వాల్టైల్ అయింది. ప్రీవియస్ ఇక్కడ మళ్ళీ వచ్చింది, సో ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, పడింది. ఈ రోజు కూడా ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, పడింది, మళ్ళీ పైకి వెళ్ళిన సెకండ్ హాఫ్ ఇంచుమించు అదే. ఈ లెవెల్ ఇంపార్టెంట్. సో మనం ఒకవేళ అప్ సైడ్ కూర్చోవాలి అంటే 53,000 బాగా చూడండి, 53,865 ఇది కీ లెవెల్. దీనిపైకి కానీ మీకు మార్కెట్ వెళ్ళిందా, జస్ట్ బై కాల్ ఆప్షన్ బ్లైండ్గా సిఈ బై చేయండి అప్ సైడ్కి. 53,865 గుర్తుపెట్టుకోండి. దీనిపైకి వెళ్ళిందా మీరు కాల్ ఆప్షన్ బై చేయండి. మార్కెట్ కిందే పడింది అనుకో, ఎప్పుడు మీరు పుట్ ఆప్షన్ బై చేస్తారంటే 53,200 ఇది కీ లెవెల్. నేను కొద్దిగా బఫర్ ట్రాప్ అయ్యే జోన్ వదిలేసి చెప్తున్నా. బఫర్ రేంజ్ ఇది, బఫర్ రేంజ్. దీని కిందకు వచ్చిందా, 53,200 కిందకు వచ్చిందా, జస్ట్ ఒక క్యాండిల్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళిపోతుందా, మీరు దూరుకోండి పుట్ సైడ్. ఫస్ట్ టార్గెట్ 53,000 అవుద్ది. దాని తర్వాత ఇంకా బాగా పడితే మార్కెట్ 52,560 అవుద్ది, ఇది సెకండ్ టార్గెట్ అవుద్ది. ఓకే, 52,560 ఇది థర్డ్ టార్గెట్, 53,000 ఇది సెకండ్ టార్గెట్, 53,200 బ్రేక్ అయితే ఇది 1, ఇది 2, టార్గెట్ 1, 2 ఈ రెండు అవుతాయి. ఓకే, ఇది డౌన్ సైడ్. ఈ జోన్లో ఉంటే ఏంటన్న పరిస్థితి, ట్రేడ్ ఏం ప్లాన్ చేయకండి, అవసరమే లేదు. జోన్లో మనకుంటే మార్కెట్ అవసరం లేదు.
ఓకే, రేపు మళ్ళీ మార్కెట్ స్మాల్ గ్యాప్ ఇప్పుడు ఫ్లాట్ ఇడు పైకి వెళ్ళొచ్చిన గ్యాప్ ఇప్పుడు ఈ జోన్లో ఉంటే వద్దు. ఓకే, ప్రజెంట్ మీకు జోన్ అంటే మళ్ళీ చెప్తున్నా, జోన్ చెప్పండి అన్న. జోన్ అంటే ఏం లేదు, టుడే హై ఉందా, టుడే హైకి కొద్దిగా పైన అంటే 53,000 కరెక్ట్ జోన్ వాల్యూ చెప్పాలంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. జోన్ వాల్యూ 53,860 53,860 నుంచి కిందేమో 53,312 ఇది జోన్. ఈ జోన్లో ఉందనుకో, ఈ జోన్లో ఉంటే మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయదు, వదిలేసి మనకొద్దు, అస్సలు వద్దు. ఓకే, క్లియర్, సింపుల్, వదిలేయండి. మీరు కావాలంటే రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు వాడండి. రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు కొన్ని వందలు ఉన్నాయి. ఓకే, స్ట్రాటజీ ఉంది, మీకు నచ్చింది, మీకు ఏది రేంజ్ బౌండ్ బెటర్, ఏది ప్రీమియం డీకే ఇస్తుంది, ఏది మీరు రిస్క్ రివార్డ్కి కూర్చుంటుందో అది మీరు చేయండి. ఓకే, సింపుల్. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 1 డే టైం ఫ్రేమ్లో సేమ్. ఎక్కడ హాల్ట్ అవుతుంది, ఇక్కడ హాల్ట్ అవుతుంది మార్కెట్ ఈ రేంజ్లో. ఇది బ్రేక్ అయితే ఇమ్మీడియట్గా వచ్చే లెవెల్ ఇదే అప్పర్ సైడ్, అది బ్రేక్ అయితే ఇది, ఇవి 3 లెవెల్స్ అప్ సైడ్. డౌన్ సైడ్ ఏమో ఎక్కడ హాల్ట్ అవుతుంది, ఈ లెవెల్ హాల్ట్ అవుతుంది సపోర్ట్, అది బ్రేక్ అయితే ఈ లెవెల్ సపోర్ట్, అది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇక్కడ ఇది సపోర్ట్ ఏరియాస్, ఇవి హాల్ట్ లెవెల్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇవి లెవెల్స్. ఓకే, ఇవే లెవెల్స్. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు ఏం ప్లాన్ చేస్తారు? నిఫ్టీ 50లో నిఫ్టీ 50లో మీరు ఒకవేళ డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే డౌన్ సైడ్ ఎక్కడ ప్రెషర్ వస్తుంది? 24,400 కింద డౌన్ సైడ్ ప్రెషర్ వస్తుంది. అంటే 24,400 దీని కింద మనకి డౌన్ సైడ్ పిఈ ప్రెషర్ వస్తుంది. ఇక్కడ చూసారా ప్రెషర్, చూసారా? సేమ్ ఈ కింద మీరు పిఈ ప్లాన్ చేస్తారు. 24,400 కీ లెవెల్. ఓకే, కీ లెవెల్ దీని కింద మీరు పుట్ ప్లాన్ చేస్తారు. ఎంతవరకు వెళ్తుంది? ప్రీవియస్ ఈ సపోర్ట్ అనుకోండి, లైక్ 24,250 అనుకోండి, 24,285 ఈ లెవెల్స్ ఎక్కడి వరకు రావచ్చు. కింద సైడ్ ఈ లెవెల్ దాటితే కింద పుట్ ప్లాన్ చేస్తాం. దీని కిందకి వస్తే ఇక్కడ పుట్ ప్లాన్ చేస్తాం అంటే చెయ్యం, నో. జడ్డో అని జోన్ ఎక్కడ 24,600 ఇది బ్రేక్ అయ్యి 24,600 బ్రేక్ అయ్యి కిందకి వస్తే పుట్ ప్లాన్ చేద్దామా అంటే నో, ఇది నో అనమాట. నో. ఎందుకు? మార్కెట్ పైకి వెళ్ళిందా, ఇక్కడ హాల్ట్ అయ్యి పైకి వెళ్ళిందా, ఈ కింద సైడ్ వచ్చిందా, నెక్స్ట్ కిందకి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్ళిపోయింది. ఇది కొద్దిగా జోన్, వర్స్ట్ జోన్ ఏరియా. అలాగే పైన 24,803 ఇది కూడా జోనే. ఇక్కడ నుంచి 24,803 నుంచి 24,600 వరకు ఇది కూడా వర్స్ట్ జోనే. ఈ పైన ఇది కూడా జోనే. ఈరోజు ఏమైంది? సింపుల్ గా మార్కెట్ టైం పాస్ చేస్తూ పడింది. ప్రీమియంలో మొమెంటం లేదు. జోన్ ఇది కూడా జోనే. ఈ జోన్లో ట్రేడ్ చెయ్యం. 24,400 కిందకి వస్తే డౌన్, 24,803 కానీ క్రాస్ అయితే బ్లైండ్ గా సిఈ ప్లాన్ చేయండి. అప్ సైడ్ బ్లైండ్ గా కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. 24,803 ఆర్ 24,810 24,810 803 810 బఫర్ రేంజ్. సో 24,810 కానీ క్రాస్ అయి పైకి వెళ్తుంది అంటే మీరు దూరుకోండి, అప్ సైడ్ దూరుకోండి. ఓకే, క్లియర్గా చెప్పాను కదా? ఐ హోప్ మీకు అర్థమైంది కదా? సెన్సెక్స్ గురించి అడుగుతున్నారు చాలా మంది. సెన్సెక్స్ మార్కెట్ నేను మార్నింగ్ చెప్పాను ఇది రేంజ్, బట్ ఆల్మోస్ట్ మార్కెట్ ఈ రేంజ్లో అంటే కొద్దిగా కిందకు వచ్చింది, బట్ ఆల్మోస్ట్ రేంజ్లోనే క్లోజ్ చేసింది. ఓకే, సెన్సెక్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. టాప్ రెసిస్టెన్స్ దాని నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. లెవెల్ సెన్సెక్స్ ఇప్పుడు ఆపుతున్న లెవెల్ ఇదే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ లెవెల్ ఇది సెన్సెక్స్ కి ఆపుతున్న లెవెల్. ఇది క్రాస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ లెవెల్ ఇది, అది కూడా క్రాస్ అయితే ఈ పైకి వస్తుంది. ఓకే, కింద సపోర్ట్ ఏమో ఈ లెవెల్ సపోర్ట్, ఈ లెవెల్ ఒక సపోర్ట్. ఓకే, అది కింద క్రాస్ అయితే ఈ లెవెల్ ఒక సపోర్ట్, ఈ రెండు సపోర్ట్లు. ఇంకా క్రాస్ అయితే ఇది సపోర్ట్ అవుద్ది. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఇవి లెవెల్స్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి నేనేం చెప్తున్నాను. ఇక్కడ మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే ఈ విధంగా. ఓకే, సో 81,412 ఇదొకటి, 80,990 ఇదొకటి, 80,500 ఇదొకటి.
సో మనం ఇక్కడ డౌన్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం, 80,990 ఈజ్ ఎ కీ లెవెల్. ఓకే, ఈ లెవెల్ క్రాస్ అయితే మీరు పిఈ ప్లాన్ చేయండి. అంటే ఈ లెవెల్ ఇక్కడ పిఈ ప్లాన్ చేయండి. ఇక్కడ నో ట్రేడ్ జోన్, ఇది వద్దు, వర్స్ట్ జోన్. ఇది కూడా జోనే. ఈ పైన ఎక్కడ 82,187 ఇది కూడా జోన్. 82,187 నుంచి 81,412 నుంచి 82,187 వరకు ఇది ఒక జోన్. అప్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం, 82,190 కానీ లేకపోతే 200 కానీ, 82,200 క్రాస్ అయి పైకి వెళ్తే మీరు సిఏ ప్లాన్ చేయండి. సెన్సెక్స్ ఇంకా పైకి వెళ్తే మీరు ఇంకా బ్లైండ్గా సిఈ ప్లాన్ చేయండి. 82,200 క్రాస్ అవ్వాలి. ఓకే, ఇవి బ్యాంక్ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ లెవెల్స్. నెక్స్ట్ ఓఏ డేటాలోకి వస్తే నిఫ్టీలో చూడండి ఎవరు పెరిగారు, కాల్ సైడ్ పొజిషన్స్ పెరిగాయి నిఫ్టీలో. ఓకే, నిఫ్టీలో కొద్ది సెల్ ఆఫ్ కనబడుతుంది. అదే బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్ చూపిస్తాను. నిఫ్టీ కూడా లాస్ట్ 5 మినిట్స్ చాలు. ఇక సెల్ ఆఫ్ కాల్ సైడ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు, బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఉంది కానీ మేజర్ కాదు, చిన్న డిఫరెన్స్ అంతే. బ్యాంక్ నిఫ్టీలో మేజర్ డిఫరెన్స్ లేదు. బట్ అదే మీరు నిఫ్టీ 50లో చూస్తే కొద్దిగా ఎక్కువ ఉన్నారు, ఒక 20-30% ఎక్కువ ఉన్నారు ఇందులో నిఫ్టీలో. ఓకే, అండ్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైనా చూడండి, మార్నింగ్ నుంచి ఇక వస్తే షార్ట్ బిల్డప్. ఎక్కడైనా బిగ్ ప్లేయరా, లేదు, బిగ్ ప్లేయర్ ఎక్కడా రాలేదు. క్లోజింగ్ టైంలో ఏమైంది చూడండి, 1 గంట తర్వాత లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. ఓకే, అక్కడ బిగ్ ప్లేయర్ అన్నోడు లేడు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 మినిట్స్లో ఏమైనా చూడండి, లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్ ఏం కాదు, లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్ కాదు, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఎక్కడ బిగ్ ప్లేయర్ అన్నోడు ఎవరు లేడు. అంతా అలా అంటే ఆల్రెడీ పొజిషన్స్ క్రియేట్ చేసి ఆ పొజిషన్స్ కవర్ చేస్తున్నట్టు ఉంది ఈ వాల్యూ ఓపెన్ ఇంట్రెస్ట్లు చూస్తే. ఓకే, అది. అండ్ నెక్స్ట్ ఈరోజు నేను లైవ్ వచ్చానండి. లైవ్లోనే నేను కొద్దిగా చెప్పాను. నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఆ ట్రేడ్ అనేది మీకు లైవ్లోనే పెట్టాను. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను ట్రేడ్ ఏమైందో. స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి, సో ప్రజెంట్ అయితే ఇది మా ట్రేడ్. ప్రజెంట్ అయితే 72 రూపీస్, ఇట్లా 73 రూపీస్ దగ్గర, 200 దగ్గర ఇట్లా లాస్లో ఉండాలి, 72-73 రూపీస్ దగ్గర. సో ఇదే నా లాస్. ఇక్కడ ఏం పెద్దగా కాదు. బట్ ఇది 1:1 రిస్క్ రివార్డ్ స్ట్రాటజీ. అంటే 6,000 ప్రాఫిట్, 6,000 లాస్. అలాగా నా వ్యూ అప్ సైడ్ కోసం అనమాట. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు క్లియర్ వీడియోస్ చూస్తానండి. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, అప్పుడు క్లియర్ వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్.